అంటే ఇంత హేమాహేమీలు ఉండగా బీజేపీలో ఎప్పుడు భానుప్రకాష్ గారినే వరిస్తుంది టీటీడీ బోర్డ్ మెంబర్‌గా. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారా? చేయించగలుగుతారా? లేకపోతే ఏంటి అనే దానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ క్వెషన్‌కి. మొన్న గూడా ఫస్ట్ లిస్ట్‌లో రాలేదు. లిస్ట్‌లో రాలేదు. ఒక్కసారిగా మళ్ళీ మీ పేరొచ్చేసింది. ఈవెన్ లాస్ట్ టైమ్ గూడా 2014లో 15 అంతే. అంతే. ఆ! ఏంటి ఆ మహిమ ఏంటి? గోవిందుడి ఆశీర్వాదంతోనే, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతోనే స్వామివారి సేవ చేసుకునే అవకాశం కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా. టీటీడీ బోర్డు మెంబర్ అంటే అదొక హోదా కాదు, బాధ్యత. భగవంతుడి గురించి, భక్తుల గురించి ఆలోచించి పని చేయాలని చెప్పి ఒక గురుతరమైనటువంటి బాధ్యత అది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప స్వామివారి సేవకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే లోక రక్షకుడు ఆయన. ఆయనకి జరుగుతున్నటువంటి పూజా కైంకర్యాల దగ్గర కానీ, ఆయన కోసం వస్తుంటే భక్తుల గురించి కానీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే జీవితంలో గుర్తుండిపోతాం. ముఖ్యమంత్రి ద్వారా నేను అప్పుడే చెప్తున్నా, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయాల్ని, ప్రాచీన ఆలయాల్ని మనం ఖచ్చితంగా దాన్ని జీర్ణోద్ధరణకి తీసుకొని వద్దాం. ఎందుకంటే మన ఈ దేశం, నేను ఒకటే చెప్తుంటా, ఈ పుణ్యభూమి, ఈ పురాణ భూమి, ఈ భూమి మీద గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా నేను భావిస్తున్నా. మన పూర్వీకులు మనకి ఇచ్చినట్టు వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు, దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ ఐటీ ఫీల్డ్లో, డాక్టర్ ఫీల్డ్లో, ఇంజనీరింగ్ ఫీల్డ్లో కెరీర్ కోసం పోవాలి, కానీ దాంట్లో కొంతమంది అయినా సరే మన ధర్మం గురించి, దేశం గురించి కూడా పోరాటం చేయాలి.